ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ సూరా బహ్రాలో 8 నుండి 20 ఆయతులు. వమినన్ నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వమా హుం బిముమినీన్ నుండి ఉలాయికల్లజీన ఇస్తరావుజ్ జలాలత బిల్ హుదా వమా రబ్బిహద్దిసారతుహు వమా కాను ముహ్తదీన్ వరకు. ముందు ఆయతులలో మనము విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ముష్రికీల గురించి తెలుసుకుందాము ఇన్షా అల్లా. అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అనే వారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాను, విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయడం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. ఈ ముష్రికీన్లు ప్రవక్త వద్దకు వచ్చి, మేము నీ మార్గాన అంటే రుజు మార్గాన నడుస్తాము అంటారు. మళ్ళీ అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి, మేము అతని మాట ఎందుకు వింటాము అని అంటారు. అతను ఒక పిచ్చివాడు, కనిపించని దైవాన్ని నమ్మేవాడు. అతని దైవాన్ని మేమెందుకు నమ్ముతాము? కనిపిస్తూ ఉన్న మన లాత్, మన్నాత్, ఉజ్జాత్ దేవీ దేవతలు మన తాత ముత్తాతల నుండి వస్తున్నాయి. మేము వీటినే నమ్ముతాము అని అంటారు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. భూమిలో కల్లోలాన్ని సృష్టించకండి అని వారితో చెప్పినప్పుడల్లా, మేము సంస్కర్తలం మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించడం లేదు. అల్లాను విశ్వసించిన వారు ఎవరైనా వారి వద్దకు వెళ్ళి, విశ్వాసులు విశ్వసించినట్లు మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు ఈ విధంగా అంటారు, ఆ మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంగా వారే మూర్ఖులు. కానీ అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసిస్తున్నాము అని అంటారు. కానీ తమ శైతానును ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము నీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. వాస్తవంగా అల్లా వారికి ఎగతాళి చేస్తున్నాడు. ఆయన అంటే అల్లా వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతూ ఉన్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కనుక్కున్న ప్రజలు వేరే. కానీ వారి ఈ భేదం అంటే ఈ విధంగా చేయడం, ఈ విధంగా విభజించడం వారికి ఎంత మాత్రం లాభదాయకం కాదు. వారు ఏ మాత్రం సత్య మార్గంలో లేరు అని అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.